కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే ఆస్తులు లేవు. కమిషనరేట్ కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు వెల్లడి. ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్ కు ఆస్తుల్లాగా బదలాయిస్తారు. లోన్ల ఎఫ్డి వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటామని స్పష్టం. కార్పొరేషన్ ఏర్పాటు నుంచి బడ్జెట్ కేటాయింపులు లేవు. సిఏఓ పద్మావతి వాస్తవ దూరంగా కాగ్ రిపోర్టులోని పలు అంశాలు. వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఆర్థిక వ్యవహారాలపై అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్ ఆస్తులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయా నిలదీసిన జస్టిస్ ఘోష్. కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే ఆస్తులు లేవట. బ్యాంకుల దగ్గర లోన్లు తెస్తారుగా, ఆ లోన్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చిన మితి పైసలతో నడిపించారట. ఒక్క కథ కాదు. కాళేశ్వరం మనని జాదరో బాబు, మనమే కాళేశ్వరాన్ని జాదాలని మనం వెనకటి నుంచి చెప్తున్నాం. ఇదే మాట. ఇక పాలమూరుకు 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళివ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని హామీ. రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. జూపల్లి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన. ఇక్కడ పాలమూరుకు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సుక్క నీరు రాలే. కేవలం కేసీఆర్ ఏం చేసిండంటే, వాస్తవానికి కొత్త తెలంగాణ రాష్ట్రానికి భారీగా అప్పులు తెచ్చుకునే అవకాశం ఉండి మొత్తం తెచ్చి కరగనాకి ఖతం చేసిపోయిండు. కావాల్సినంత తీసుకొచ్చిండు ఖతం చేసిపోయిండు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన వీళ్ళు ఈ అప్పులు గట్టలేక వస్తా ఉన్నారు. అప్పులు గట్టలేక మిత్తిలు గట్టలేక తెచ్చి బుక్కిండు, అవతల పడ్డాడు కేసీఆర్. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో, అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకులే అన్నాడా? అంతే. అటుకులు బుక్కలే బిర్యానీ తిన్నాడు కేసీఆర్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.